ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో బ్యాక్‌లాష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అండ్ అదే విధంగా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్‌గా నిక్ ఖాన్ గురించి మాట్లాడదాం. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెసిడెంట్ నిక్ ఖాన్ ఒక న్యూ డీల్‌ని సైన్ చేసిండు టీకేఓతో. సో, దాన్ని రీసెంట్‌లీ రివీల్ చేసిండు. అంటే ఇప్పుడు 2030 సంవత్సరం దాకా మన నిక్ ఖాన్ డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రెసిడెంట్‌గానే ఉంటాడు. అండ్ ఇక చూద్దాం ముందు ముందు ఎట్లా చేస్తారో మరి. సో అఫీషియల్‌గా నిక్ ఖాన్ అయితే సైన్ చేసిండు. అటు ట్రిపుల్ హెచ్ కూడా మల్టీ ఇయర్ డీల్‌ని సైన్ చేసిండు క్రియేటివ్ హెడ్‌గా. సో చాలామంది సూపర్ స్టార్స్ అయితే రిలీజ్ అవుతున్నారు. చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు ఫ్యాన్స్ అండ్ సూపర్ స్టార్స్ కూడా. మరి ముందు ముందు ఎలా ముందుకు తీసుకెళ్తారో అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లాక్ మెనోర్ గురించి. సో బ్లాక్ మెనోర్ స్మాక్ డౌన్‌లో డెబ్యూట్ చేస్తదని మనకు అప్డేట్ ఉండే. అండ్ తను ముందుగానే రావాలంట. ఇప్పటివరకే వచ్చేసేది ఉండేనంట. కాకపోతే ఏందంటే ఈ మంత్ ఎండింగ్ వరకి డెబ్యూట్ చేస్తది స్మాక్ డౌన్‌లో అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ మంత్ ఎండింగ్‌లోనైనా రావచ్చు. లేదంటే కొంచెం ఎర్లీగానైనా రావచ్చు. ప్లాన్స్ అయితే ఉన్నాయి. తనని అఫీషియల్‌గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో అప్డేట్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో తన డెబ్యూట్ మాత్రం కన్ఫర్మ్ స్మాక్ డౌన్‌లో. సో అది ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ అవ్వచ్చు. లేదంటే కొంచెం ఎర్లీగా కూడా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పాల్ హేమన్ గురించి. సో పాల్ హేమన్ బ్యాక్‌లాష్ గురించి చాలా పెద్ద మాట చెప్పిండు. అదేందంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా సరే ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా సర్ప్రైజ్ రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది కామన్ థింగ్. ప్రతిసారి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అదొక నార్మల్ థింగ్‌గా మారిపోతది. అండ్ ఈసారి బ్యాక్‌లాష్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరగబోతుంది అని మన పాల్ హేమన్ ఒక టైప్‌లో హింట్ ఇచ్చినారు. సో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరగబోతుందంట ఈసారి బ్యాక్‌లాష్‌లో. మరి ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఏంటిదో అనేది మనం బ్యాక్‌లాష్‌లోనే చూడాలి. సో మనకి సర్వైవర్ సిరీస్ టైంలో కూడా ఇట్లనే అన్నాడు మన పాల్ హేమన్. ఏమన్నాడు? ఈసారి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ ఉంటదన్నట్టు చెప్పిండు. కానీ అక్కడ చూస్తే ఏం లేదు. బట్ ఈసారి బ్యాక్‌లాష్‌లో కూడా మామూలుగా ఉండదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ది జరగబోతుంది అని పాల్ హేమన్ చెప్పిండు. మరి ఈసారి ఏమైనా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసింది కాకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా జరుగుతదా? ఏ సూపర్ స్టార్ ఏమైనా డెబ్యూట్ చేస్తాడా బ్యాక్‌లాష్‌లో? లేదంటే ఎప్పుడు చెప్పేదే కదా! ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ముందు ప్రతిసారి ఎవరో ఒకరొచ్చి ఇంటర్‌వ్యూస్‌లో సో అది మామూలుగా ఉండదు. తోపుంటది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతది. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా మిగిలిపోతదని ప్రతిసారి ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ముందు చెప్తారు కదా! సో దానిలో భాగంగానే ఈ బ్యాక్‌లాష్‌కి ముందుకు కూడా పాల్ హేమన్ ఈ టైప్‌లో చెప్పుంటాడా అనేదిగా మనం బ్యాక్‌లాష్ చూసిన తర్వాత అర్థమవుతది. సో ఒకవేళ అక్కడ సర్ప్రైజ్ థింగ్ జరిగితే సో పాల్ హేమన్ చెప్పింది కరెక్టే. లేదంటే ఇగ ప్రతిసారి జరిగేదే ఇది. ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ముందు వీళ్ళు హైప్ చేస్తారు. బట్ ఆ హైప్‌కి అస్సలు రీచ్ అవ్వదు. డిసప్పాయింట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టీకేఓ ఎర్నింగ్స్ గురించి. సో ఈ టీకేఓ వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ 3 నెలల్లో ఎంత మనీ సంపాదించినారో రివీల్ చేసినారు. సో టోటల్‌గా టీకేఓకి వచ్చింది $1.597 బిలియన్ల డాలర్లు టీకేఓ సంపాదించింది. మిలియన్ కాదు ఇది బిలియన్ల డాలర్లు. $1.597 బిలియన్ల డాలర్లు సంపాదించింది. సో 3 నెలల్లోనే. అండ్ దీంట్లో మనకి వచ్చింది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అటు యూఎఫ్‌సి నుండి 2 విధాలుగా వచ్చింది మన టీకేఓకి. సో యూఎఫ్‌సి నుండి వచ్చిన మనీ $401.2 మిలియన్ల డాలర్లు. సో ఆల్మోస్ట్‌గా $400 మిలియన్ల డాలర్లు వచ్చింది యూఎఫ్‌సి నుండి. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వచ్చిన మనీ ఎంతంటే $475.7 మిలియన్ల డాలర్లు. సో యూఎఫ్‌సితో పోలిస్తే టీకేఓకి డబ్ల్యూడబ్ల్యూఈతోనే ఎక్కువగా ప్రాఫిట్ ఉంది. సో ఆల్మోస్ట్‌గా ఒక 75, 74 చేంజ్ ఉందన్నమాట. 74 మిలియన్ల చేంజ్ ఉంది. సో యూఎఫ్‌సి ఎర్నింగ్‌కి అండ్ ఇటు డబ్ల్యూడబ్ల్యూఈ ఎర్నింగ్‌కి. అయినా సరే వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ పైనే పడి ఏడుస్తారన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ నుండి మనీ రావట్లేదు. అంతా కరెక్ట్‌గా లేదు. మేము అనుకున్న మనీ ఇది కాదు ఇంకా రావాలి అన్నట్టుగా ఏడుస్తారు. అయినా సరే ఇప్పుడు యూఎఫ్‌సితో పోలిస్తే డబ్ల్యూడబ్ల్యూఈ నుండే ఎక్కువగా మనీ వస్తుంది టీకేఓకి. సో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా! $475 మిలియన్ల డాలర్లు మన డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వస్తే కేవలం $400 మిలియన్ల డాలర్లు మాత్రమే యూఎఫ్‌సి నుండి వస్తుంది. అయినా సరే వీళ్ళకు హ్యాపీగా లేరన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ గురించి. సో ఈరోజు కెవిన్ ఓవెన్స్ బర్త్‌డే. సో హ్యాపీ బర్త్‌డే టు కెవిన్ ఓవెన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేండీ ఆర్టన్ గురించి. సో మన రేండీ ఆర్టన్ రెసల్‌మేనియాలో ఓడిపోయినప్పటి నుండి, ఆ పంట్ కిక్ ఇచ్చినప్పటి నుండి రేండీ ఆర్టన్ అసలు కనబడట్లేదు. యాక్చువల్‌గా రేండీ ఆర్టన్ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లోనే అంటే రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత
స్మాక్ డౌన్లోనే వస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు. సో దానికి బదులుగా కోడీ రోడ్సే నెక్స్ట్ రాలో వచ్చిండు, కోడీ రోడ్సే నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చిండు, కోడీ రోడ్సే వచ్చిండనమాట. సో ఇక్కడ రివర్స్ అయిపోయింది. సో పంట్ కిక్ ఇచ్చిన సూపర్ స్టార్గా, పంట్ కిక్ తిన్న సూపర్ స్టార్ ఖచ్చితంగా బ్రేక్లో వెళ్తాడని ఒక మిత్ ఉంది. సో అది మిత్ కూడా కాదు, కంపల్సరీగా జరగాల్సిందే. పాస్ట్ అలా చాలాసార్లు జరిగింది. బట్ ఏంది అంటే కోడీ రోడ్సే వచ్చేసిండు, రెండి ఆటనే బ్రేక్లో వెళ్ళిండు. సో ఇప్పుడు రెండి ఆటని ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో ఇది క్లారిటీ అయితే లేదనమాట. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్కి మళ్ళీ ఒక ఫ్రెష్ ఫ్యూడ్ స్టార్ట్ అయింది గుంతర్తో. సో కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ అంటున్నారు. మరి రెండి ఆటన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఏమవుతుంది? అండ్ కోడీ రోడ్స్తో రెండి ఆటన్ ఫినిష్ అవ్వలేదు, ఆ బిజినెస్ అట్లనే ఉంది. పంట్ కిక్ ఇచ్చిండు. అండ్ ఇప్పుడు రెండి ఆటన్ మేబీ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ వరకు వచ్చినా రావచ్చు. అంటే ఇప్పుడు ఈ బ్యాక్లాష్ అయిపోయిన వెంటనే వచ్చినా రావచ్చు మన రెండి ఆర్టన్. సో మేబీ సమ్మర్ స్లామ్లో రెండి వర్సెస్ కోడీ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు రెండి ఆటన్ ఎందుకు ఇంత బ్రేక్లో పెట్టినారు అంటే, సో కోడీ రోడ్స్ వచ్చింది కదా, సో ఆ పంట్ కిక్ తిన్నా సరే కోడీ రోడ్స్ని కొంచెం స్ట్రాంగ్గా చూపిద్దాం అన్నట్టుగా ఈ టైప్లో చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్కి ఫ్రెష్ ఫ్యూల్స్ తీసుకొచ్చినారు. ఇదంతా కోడీ రోడ్స్ కోసమే చేస్తున్నారు. అండ్ రెండి ఆటన్ గురించి మాట్లాడితే ఇక రెండి ఆటన్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అనేది చెప్పాలి. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పంట కిక్ ఇస్తే రెండి ఆటన్ రావాలి, కోడీ రోడ్స్ వస్తుంది ఏంది, సో ఫుల్ షాక్ అన్నమాట అదైతే. సో ప్రజెంట్ అయితే రెండి పైన ఎటువంటి క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదు. స్టిల్ స్మాక్ డౌన్ షో కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు కానీ రావట్లేదు. పోస్టర్లో ఉంటున్నాడు, స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది కానీ రెండి ఆటన్ రావట్లేదు. చూద్దాం మరి ఎప్పుడు వస్తాడు అనేది ఏది క్లారిటీ లేదు. రెండి ఆటన్ పైన అప్డేట్ వచ్చిన వెంటనే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. సో సమ్మర్ స్లామ్లో మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండి వర్సెస్ కోడీ మధ్యలో. ఆయన ఖచ్చితంగా రోమన్ రైన్స్ అయినా లేదంటే కోడీ రోడ్స్ అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు ఛాంపియన్గా ఓడిపోతారు, అంటే ఛాంపియన్షిప్ని లాస్ అవుతారు. ఎందుకంటే ముందు క్రౌన్ జువెల్ ఉంటుంది కాబట్టి. సో ఆ క్రౌన్ జువెల్లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ని మేబీ మన ట్రిపుల్ హెచ్ పెట్టకపోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఛాంపియన్షిప్ని ఏం డిఫెండ్ చేయరు, జస్ట్ ఆ క్రౌన్ జువెల్ ఛాంపియన్షిప్ కోసమే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ వీళ్ళిద్దరు మ్యాచ్ని పెట్టకపోవచ్చు. ఎందుకంటే సో ఆ ట్రిపుల్ హెచ్ ఆ డెసిషన్ తీసుకోడు. ఎవరు ఓడిపోయినా వాళ్ళకి కొంచెం డౌన్ అనేది వస్తుంది. కోడీ రోడ్స్ అయితే అస్సలు ఓడిపియడు రోమన్ రైన్స్, మళ్ళీ అలా చేయడు మన ట్రిపుల్ హెచ్ అనిపిస్తుంది. సో ఇక అట్లా చూసుకుంటే ఖచ్చితంగా రోమన్ రైన్సా లేదంటే కోడీ రోడ్సా సమ్మర్ స్లామ్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఛాంపియన్షిప్ని లాస్ అవ్వచ్చు. సో లాస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఎవరికి అంటే కోడీ రోడ్స్కి అని చెప్పాలి. సో అదెందుకంటే రెండి ఆటన్ వస్తాడు కాబట్టి. సో రెండి ఆటన్ వస్తే ఖచ్చితంగా కోడీ రోడ్స్ ఓడిపోవాల్సిందే. ఆల్రెడీ రెండి ఆటన్ ఓడిపోయిండు కోడీ రోడ్స్ చేతుల్లో. సో ఆ పంట్ కిక్ కూడా యూజ్ చేసిండు. సో అఫీషియల్గా ఒక పర్ఫెక్ట్ హీల్ రెండి ఆటన్ వచ్చేసిండు. సో ఇప్పుడు కూడా ఓడిపోతే కరెక్ట్ ఉండదు. సో ఆ ఫ్యూడ్ని సమ్మర్ స్లామ్ వరకు ఇక బిల్డ్ చేస్తారనమాట. అది కూడా వీళ్ళిద్దరి మధ్యలోనే బిల్డ్ చేయొచ్చు. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేయాల్సిందే రెండి ఆటన్ కోసం. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ అట్లా చేస్తుంది. సో రెండి ఆటన్ని అసలు కన్సిడర్ చేస్తలేదు. చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే రెండి ఆటన్ ఫ్యాన్స్ రెండి ఆటన్ కోసం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాక్లాష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. అఫీషియల్గా 5 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. సో బెట్టింగ్ ఓడ్స్, ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఫస్ట్గా బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ బ్రాన్ బ్రేకర్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో స్టార్టింగ్లో మన బెట్టింగ్ ఓడ్స్ సెత్ రాలిన్స్కే సపోర్ట్ చేసినాయి. బట్ బెట్టింగ్ ఓడ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే బ్రాన్ బ్రేకర్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఈయో స్కై వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో ఈయో స్కైకే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్లో మేబీ కైరీ సేన్ రిటర్న్ చేస్తుంది అన్నట్టుగా రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. స్టిల్ ఇప్పటి వరకు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి రిటర్న్ చేపిస్తారా లేదా అనేది అది మనం బ్యాక్లాష్ చూసి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ సామీ జైన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో అఫీషియల్గా వీళ్ళు సామీ జైన్ క్యారెక్టర్ని బొందబెట్టేసినారని చెప్పాలి. ఒకప్పుడు వేరే లెవెల్ క్రేజ్ ఉండే సామీ జైన్కి. బట్ ఇప్పుడు ఏంటి అంటే సామీ జైన్ కనిపిస్తే చాలు, మాట్లాడితే చాలు, సో ఒక్క మాట మాట్లాడినా సరే ఫ్యాన్స్ మొత్తం బూ చేసి పడేస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ని ఎట్లా తీసుకొచ్చినారో ఇక మీరే అర్థం చేసుకోండి. ఒకనొక టైంలో వరల్డ్ ఛాంపియన్షిప్ రేస్లో ఉండే, సో అక్కడ నుండి ఎక్కడికి దిగజార్చినారో మీరే అర్థం చేసుకోండి. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ట్రిక్ విలియమ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ట్రిక్ విలియమ్సే రిటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మ్యాచ్లో సామీ జైన్ చీటింగ్ చేయొచ్చు. మేబీ చీటింగ్ చేస్తే మన సామీ జైన్ గెలవచ్చు. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ అండ్ మిస్టరీ పార్ట్నర్ వర్సెస్ మిజ్ అండ్ కిట్ విల్సన్ మధ్యలో
సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ మన డాన్ హౌజన్ ఆ మిస్టరీ పార్ట్నర్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆ మిస్టరీ పార్ట్నర్ ఎవరు అనేది నిన్నటి వీడియోలో రూమర్స్ వచ్చినాయి, మీకు అప్డేట్ చేసినాను. దానిపైన రూమర్స్ అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చిండే, సో అవి కూడా చెప్పేసినాను నిన్ననే. సో ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే నిన్నటి వీడియోని. అండ్ నెక్స్ట్ ఫైనల్గా రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ మన రోమన్ రైన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్లో ఉన్నాడు మన రోమన్ రైన్స్. రోమన్ రైన్స్ ఈ మ్యాచ్లో విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్. క్లీన్గా వస్తుందా, లేదంటే ఈ మ్యాచ్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారా, అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జేకబ్ ఫాటు అటాక్ చేస్తాడా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఒకవేళ జేకబ్ ఫాటు ఓడిపోతే నువ్వు నాకు ఎక్నాలజీ చేయాలి, సో దాన్ని నువ్వు తట్టుకోగలవా అన్నట్టుగా రోమన్ రైన్స్ స్టార్టింగ్లోనే మాట్లాడిండు. సో ఇప్పుడు అది ఓడిపోతే జేకబ్ ఫాటు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ అది చేస్తాడా చేయడా అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మ్యాచ్లో జిల్లా ఫాటు వస్తాడు అని చాలా రూమర్స్ వస్తున్నాయి. సో జిల్లా ఫాటు అటు జేకబ్కి హెల్ప్ చేసినా చేయొచ్చు, ఇటు రోమన్ రైన్స్కి హెల్ప్ చేసినా చేయొచ్చు అని డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ జిల్లా ఫాటు ఇప్పుడు బ్యాక్లాష్ ఎక్కడైతే జరుగుతుందో అదే బ్యాక్లాష్ దగ్గరలో ఫైట్ చేయబోతున్నాడు టాంపా ఫ్లోరిడాలో. సో బ్యాక్లాష్ ఎక్కడైతే జరుగుతుందో, ఏ రోజున మనకి ఆ బ్యాక్లాష్ జరుగుతుందో అదే రోజున మన జిల్లా ఫాటు అక్కడికి వెళ్ళి ఫైట్ చేయబోతున్నాడు. సో మేబీ జిల్లా ఫాటుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. అండ్ ఇంకొకటి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్లాష్లో బ్లడ్ లైన్ మెంబర్స్ డెబ్యూట్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూలో. సో లాస్ట్గా టోంగా లోవా అండ్ జేసీ ఇద్దరు బ్యాక్లాష్లోనే వచ్చినారు. సో ఇప్పుడు కన్సిక్యూటివ్గా ఈ మన జిల్లా ఫాటు కూడా బ్యాక్లాష్లో డెబ్యూట్ చేస్తారు బ్లడ్ లైన్ మెంబర్ అన్నట్టుగా ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి. చూద్దాం మరి జిల్లా ఫాటుని డెబ్యూట్ చేయించరా అనేది ఇక మనకి బ్యాక్లాష్ చూస్తే తెలుస్తుంది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్గా బెట్టింగ్ ఓడ్స్ మ్యాచెస్ పైన. మీకు ఈ మ్యాచెస్లో ఎవరెవరు గెలుస్తారు అనిపిస్తుంది, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.